ముందు ఆయన్ని మాట్లాడమంటారా మనం మాట్లాడదాం? మనం మాట్లాడదాం. హలో, నమస్తే అండి, పద్మ గారా? అవునండి, మీరెవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేశాను. మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడొచ్చండి? చెప్పండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఒప్పుకున్నందుకు. నాతో పాటు స్టూడియోలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మాది అందమైన జీవితం అనే ఒక ప్రోగ్రామ్, బహుశా మరి మీరు చూసుండొచ్చు సోషల్ మీడియాలో. ఎందు గురించి కాల్ చేశారు మేడం? ఒక్క నిమిషం అండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు ఇంత ఫ్రీగా మాట్లాడే మీరు ఎందు గురించి కాల్ చేశారని చెప్తే ఫోన్ పెట్టేస్తారేమో అని భయంగా ఉంది. దయచేసి ఒక 10 నిమిషాలు అమ్మా. ఇప్పుడు మీ భర్త గారు చాలా ఒక విచిత్రమైనటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి భార్యాభర్తలు మాటామంతి లేనటువంటి ఒక పరిస్థితి. బిడ్డ ఉంది, బిడ్డ కూడా నాకు దూరం అవబోతుంది, భార్య ఎలాగా మాటలు లేవు, ఏంటి జీవితం, ఎంతకాలం, హూ విల్ బ్రేక్ ద ఐస్ అన్నట్టుగా అతను మాకు ఈమెయిల్ పెట్టడం జరిగింది. ఏమైందమ్మా? అంటే ఈ అంశం మీద ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా మీతో? ఇప్పుడు మా దాని గురించి ఇప్పుడు మాట్లాడడం ఎందుకు సార్? మీకు ఎందుకు మాట్లాడాలి సార్ ఇప్పుడు దాని గురించి? నాతో మాట్లాడక్కర్లేదమ్మా, కానీ ఇది బిడ్డకి సంబంధించిన అంశం. దయచేసి కొద్దిగా ఓపికగా ఆలోచించండి, సహనంతో. ఇది మీ భర్తకి సంబంధించింది. ఈ సమస్యకి పరిష్కారం కావాలని మీరు కూడా అనుకుంటున్నారు. ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని మేమెందుకు ఈ సమస్యకి పరిష్కారం వద్దాం? అంటే మీరు భార్యాభర్తలు కాస్త తల్లిదండ్రులు అయ్యారు కదండి. అంటే అటువంటి కూడా ఒక తల్లి ఉంది, ఆ తల్లిని కోల్పోయిన బాధ అనేది మాకు ఉంటది కదా మేడం. అదే ఒక్కసారి అది ఒక్కసారి ఆ బాధను కూడా పాలు పంచుకోవటానికి, ఎందుకంటే అది చాలా దురదృష్టకరమైంది, చాలా భయంకరమైనటువంటిది, ఎవరి జీవితంలో రాకూడనటువంటి ఒక సంఘటన. న్యాచురల్గా ఏదో ఒక జబ్బు చేసి చనిపోవటం అనేది ఒక ఎత్తు అయితే కనుక, ఇలాగా ఒక యాక్సిడెంటల్గా అనవసరంగా ఒక ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది చాలా బాధ. దానికి కూడా మాకు పూర్తి సానుభూతి, బాధ మాకు ఉందమ్మా. అది కూడా మీరు పంచుకుంటారనే ఉద్దేశంతోనే మేము ఈరోజు కాల్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా ఈ బాధను ఎవరితో పంచుకుంటున్నారు, ఎలా షేర్ చేసుకున్నారు, ఆ బాధలోంచి మీరు బయటకు వచ్చారా లేదా అన్నది కూడా ఇందాక మాట్లాడటం జరిగింది. కాబట్టి అతను కూడా లైన్లో ఉన్నారు. అసలు ఏంటి మీ మనసులో ఉన్న బాధ అనేటటువంటి, మేము ఎందుకు చేసాం, మీ ఇష్యూ మాకెందుకు అనే అంశాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి, బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా, ఈ కుటుంబ భవిష్యత్తు దృష్ట్యా ఓపిక చేసుకుని ఒక 2 నిమిషాలు మాట్లాడండి అమ్మా, ప్లీజ్ దయచేసి. అన్ని చెప్పారు కానీ మరి అమ్మ ఎలా చనిపోయిందో మరి చెప్పలేదా? మరి ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనే విషయం చెప్పలేరా సార్ మీతో? అంటే అతను చెప్పాడమ్మా, చెప్పాడు, కానీ చూసే విధానంలో డిఫరెన్స్ ఉందనేది కూడా చెప్పాడు. అంటే అతను తాగున్న పరిస్థితిలో స్కూటర్ మీద ఆవిడని ఎక్కించుకొని అనుకోని పరిస్థితిలో ఆవిడ చనిపోయింది. దానికి కూడా అతను చాలా బాధపడ్డాడు, ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఒక ప్రాణాలు అతని చేతుల మీదుగా పోవటం అనేటటువంటిది. కానీ దాన్ని మీరు ఎలా చూస్తున్నారనే అంశం కూడా చెప్పాడు. అంటే ఏంటంటే, నువ్వు కావాలనే నా తల్లిని చంపావు అనేటటువంటి విధంగా మీరు భావిస్తున్నారని చెప్పారు. అంటే అనుమానపడడానికి చాలా అంశాలు ఉన్నాయి సార్ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు బండి మీకెళ్ళి పట్టారంటే ఇద్దరికి తగలాలి దెబ్బ. ఓన్లీ మా మదర్ చనిపోయేదానికి ఈవెన్ అతనికి ఒక చిన్న గీత కూడా వల్లేదు. ఇవి కొంచెం అనుమానం పడడానికి ఉన్నాయి కదా ఛాన్సెస్ సార్ మీరు. ఓకే, ఒకటి అనుమానం నెంబర్ 1 ఏంటంటే అతనికి గాయాలు అవ్వలేదు, ఆవిడ గాయాలైన, సారీ చనిపోయారు ఆవిడ. రెండోదమ్మా, ఎప్పుడు ఎందుకంటే మా దగ్గర అమ్మ మాతోని ఉండాలంటే ఎప్పుడు కూడా తను అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ముసలామె మన ఇంట్లో ఎందుకు, రేపు మాపో చచ్చేది అని ఇట్లాంటి అంశాలు ఎన్నో జరిగినాయి మా ఇంట్లో. తనే వేసాడు, తాగి పట్టడా, మరి ఎట్లయిపోయిందో తెలియదు కానీ తనే ఎంపాడనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నేను తన పైన కేసు పెట్టడానికి కూడా నాకు ఉన్నాయి. బట్ ఏంటంటే నా కుటుంబ సంబంధించిన విషయాలు బయటకు చెప్పడం ఇష్టం లేదు కాబట్టి ఎవరితో కూడా నేను అట్లా చెప్పలేను. ఈవెన్ ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఈ మ్యాటర్ కూడా ఎప్పుడు డిస్కస్ చేయలేను. ఒక ఇంట్లో ఉన్నా గానీ అంతే ఉంటున్నాం అంతే. అదే కొంతవరకు తెలుసమ్మా, కానీ ఏంటంటే చాలా తప్పుడు మాట. అతను ముసలాం చనిపోయినా పర్లేదు అనేటటువంటి పిచ్చి మాటలు అతను ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు. కానీ ఇప్పుడు లైన్లోనే ఉన్నారు, తర్వాత అతను అడుగుదాం. కానీ ఈ రెండు కాకుండా ఏం ఆధారాలు ఉన్నాయమ్మా అతను చంపాడు అనేటటువంటిది మీ దగ్గర? ఒకటి, అతనికి గాయాలు తగలలేదు, ఈవిడికి చనిపోయింది. రెండోది ఏంటంటే, తాగున్న మనిషికి గాయాలు ఎలా తగలలేదు, తాగలేనటువంటి మనిషి ఎలా చనిపోయింది, ఇలాంటివి ఉన్నాయి. అప్పుడే నేను తాగినా అని చెప్పేసి తీసుకురాకపోయినా అయిపోతుండే కదా. ఈవెన్ మా ఇంట్లో ఉన్నప్పుడైనా తనతో ఈవెన్ ఒక్క రోజు కూడా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు నేనే అట్లా వాళ్ళ పేరెంట్స్ కి వేస్తే తను ఊరుకుంటారా సార్? తన మాటలు విని మీరు నాకేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరేం నాతో మాట్లాడద్దు. కాదు పద్మ, నేను చెప్పేది నీకు పద్మాని పిలిచే రైట్స్ కూడా మీకు లేవు. మీరు నాతో మాట్లాడిన పేరు పలికే హక్కు కూడా మీకు లేదు. కాదు, నేను 3 సంవత్సరాల నుంచి ఎంత మిస్ అవుతున్నాను, పాపను ఎంత మిస్ అవుతున్నాను, అది నీకు అర్థం అవ్వట్లేదు. నేను తల్లిని ఎట్లా కోల్పోయాను మీ వల్లనే కదా. ఆ బాధ మధ్యలో జరిగిన గొడవల్లో ఎన్నో సార్లు నిన్ను తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు. కొన్ని సార్లు మనం ఇద్దరం నీ మీద చేయి చేసుకున్న ఉద్దేశం మాత్రం నాకు లేదు, కానీ నీ మీద చేయి లేకుండొచ్చు.
కొన్నిసార్లు నిన్ను ఎప్పుడు కొట్టింది కూడా అది లేదు. ఒకటే కాదులే, ఇప్పుడు తల్లి మీ అమ్మ ఎప్పుడు చచ్చిపోద్దన్న మాట అని కూడా అన్నారంట కదా, అది ఆవిడకి బాగా లోతుగా దిగింది. లేదు సార్, ప్రతిసారి ఇంట్లోకి రాగానే ఎందుకు వచ్చింది, ఎందుకున్నది, అవన్నీ మాటలు. మన ఇద్దరి మధ్యలో జరిగే విషయాల్లో తను వస్తే మాత్రం నేను ఒక్కొక్కసారి నోరు జారి ఏదైనా అనుండొచ్చు కానీ అంత కోపమేం లేదు నాకు. చంపేసే స్థాయి వరకు వెళ్ళిపోద్దమ్మా ఆలోచన. అందరి ఇళ్లలో మీ చేతుల్లోనే కదా, మీతో ఉన్నప్పుడే అమ్మాయి అనిపోయింది కదా, వేరే వేరే దగ్గర ఉన్నప్పుడు అయితే ప్రమాదవశాత్తు అని ఎలా ప్రమాదవశాత్తు అని నేను ఎలా అనుకుంటాను? చనిపోయి మనిషి అయితే పోయింది కదా, మీకు ఒక్క దెబ్బ తగలకుండా ఇట్లా చనిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక భర్త, మీరు ఒక ప్రయాణం, ఒక బిడ్డను కన్నారా, 5 సంవత్సరాల పాటు ప్రయాణం. ఒక 5 సంవత్సరాల ప్రయాణంలో ఏ కోసానన్నా కూడా మీ అమ్మగారు ఉండకపోయి ఉంటే కనుక మీ భర్త గురించి ఇతను చంపే స్థాయి వరకు వెళ్ళిపోతాడు అనే అభిప్రాయం మీకు ఎప్పుడన్నా ఉండేదమ్మా? మీ భర్త గురించి మేము చెప్పాలా? ఓకే, అత్తగారు అంటే పడకపోవచ్చు, ఏమన్నా మాట్లాడనొచ్చు, ప్రైవసీ లేదు కాబట్టి ఆవిడ దూరంగా ఉండొచ్చు, మన సింగిల్ బెడ్రూమ్ అని మాట అనొచ్చు. ఇలాంటి మాటలు ఉన్నంత మాత్రాన మనిషి తాగేసి వెళ్ళి బండిని బలవంతంగా గుద్దేసి చంపేస్తాడమ్మా. యాక్సిడెంట్లు అవుతాయి చాలా చోట్ల. ఒక పెద్ద బస్సు యాక్సిడెంట్ అవుతుంది, 2-3 చనిపోతారు. ఫ్రంట్ ఉన్న వాళ్ళు కూడా చనిపోకపోవచ్చు, డ్రైవర్ కూడా చనిపోకపోవచ్చు. కళ్యాణ్ గారు ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, మనకి ఫ్లైట్ చూసాం కదా, అంతమంది చనిపోతే ఒక్క మనిషి బతికి రాలేదు. ఇప్పుడు మనం ఏం చెప్పగలుగుతామంటే యాక్సిడెంట్, అది యాక్సిడెంట్ సహజంగా. అతను ఇప్పుడు ఏంటంటే ఆ మినిట్ లో అతనికి తగలకూడని చోట తగలేదు. పెద్ద ఆవిడ వయసు ఉంది, చిన్న గాయం కూడా ప్రాణాల మీద తీసుకొచ్చింది. సరే, మీ అమ్మగారు చనిపోయేటటువంటి దాన్ని మేము కిందకి చూపెట్టాలి అనే ఉద్దేశం కాదు. మీ బాధ మీకుంది, మీ బాధను మేము అర్థం చేసుకోగలం. కానీ ఆ బాధకు కారణమైనటువంటి ఈ వ్యక్తి యాక్సిడెంట్ రూపాన కారణమయ్యాడు కానీ హత్యాయత్నం చేశాడు అనేది కరెక్ట్ కాదు కదమ్మా. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది సార్. సార్ మీరు ఒక్క పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, అన్నది నేను కొత్తగా పెళ్ళైనప్పుడు మనకి ప్రైవసీ కోసమే. నేను మీతో నేను సార్ తో మాట్లాడుతున్నాను, కానీ ఇద్దరు పడ్డప్పుడు దీనికి ఎంతో కొంత ఒక దెబ్బన్నా తగలాలి కదా, అలా ఇలా తగలకుండా ఎలా ఉంటుంది? మీరు ఒకసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించండి. లేదు, అది కూడా ఆలోచించాను తల్లి, అది కూడా ఆలోచించాను. కానీ అమ్మ, ఇప్పుడు దానికి చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. కానీ యాక్సిడెంట్ అయ్యింది కదా, యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా తనతో పాటు నేను చనిపోతే శుభ్రంగా పిల్లతో శుభ్రంగా ఉండేదాన్ని. నేను మాట్లాడతాను ఉండండి. ఇప్పుడు ఆవిడ అసలు మీతో మాట్లాడటానికి ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతున్నాను. అలా కాదు అమ్మ, ఒకటమ్మా, నిజంగా ఇతని హంతకుడే మీ అమ్మగారిని చంపాలి అనేటటువంటి పెద్ద ఉద్దేశం ఉంది అనుకుందాం. ఎందుకమ్మా ఇంత పబ్లిక్ ఇష్యూ చేసుకుని ఇలా చంపడం? ఏదో సీక్రెట్ గా ఇంకా రకరకాల పద్ధతులు ఉంటాయి కదా చంపడానికి. పబ్లిక్ ఇష్యూ చేసేది ఉంటే ఎప్పుడో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేదాన్ని సార్. మీరు కాదు ఇంకెన్ని సంవత్సరాలు ఉంటావు నువ్వు ఇలాగా? ఇప్పటికీ 3 సంవత్సరాలు చూస్తూ 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఎందుకంటే ఇది ప్రూవ్ చేయడం అనేది ఎవరి తరం కాదమ్మా. నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో చెప్పమ్మా పద్మ. అంటే అమ్మ చనిపోయింది అనే బాధలోంచి మీరు బయటకు వచ్చారు. ఓకే, ఇతని మీద రకరకాల కోపాలు ఉన్నాయి, అది పక్కన పెడదాం ఒక 2 నిమిషాలు. మీరు పూర్తి స్థాయిలో తేరుకున్నారా? డిప్రెషన్ లాంటి దాంట్లోకి ఏమన్నా వెళ్ళారా? తినగలుగుతున్నారా, పడుకోగలుగుతున్నారా, ఆలోచించగలుగుతున్నారా, బిడ్డను చూసుకోగలుగుతున్నారా? నేను అన్ని రకాలుగా బానే ఉన్నాను సార్, ఒక ఇష్యూ తప్ప, అంతే. సో ఇప్పుడు దీనికి పరిష్కార మార్గం ఏంటో చెప్పండి. అతను చేసింది ఒకటి ముమ్మాటికి పెద్ద తప్పు ఏంటంటే కనుక డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం అనేది అతను చేసింది పెద్ద తప్పు. తాగి డ్రైవ్ చేసి అతని ప్రాణాలకి ఏదైనా కూడా ఈరోజు బిడ్డ అనాథ అయ్యి ఉండేది. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు ఏమైంది, అతనికి ఒక గాయం తగలపోవటం. ఇప్పుడు అతను అనుకుంటా ఉంటాడు కొద్దిగానే గాయాలు తగులుంటే కనుక ఈ అనుమానం కూడా ఉండేదని. సరే, ఇప్పుడు అమ్ముంటే ఇప్పుడు మా ఇంట్లో తిరిగినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే తన ఇంట్లో ఉంటే నాకు ఏదో ధైర్యంగా ఉంటుండే. ఇప్పుడు తను ఉండాలని మా పిల్లల్ని అవన్నీ చూసుకునే ప్రేమ అనేది నేను మిస్ అయిపోయాను కదా సార్. ఇప్పుడు ఆ ప్రేమనైతే తను తిరిగి తీసుకురాలేడు కదా. అంటే నాకున్న ఒక అభిప్రాయం అయితే నేను చెప్తానమ్మా, దాన్ని నువ్వు ఎంతవరకు ఏకీభవిస్తావు అనేది నాకు తెలీదు. తర్వాత వేణు ఏం చెప్తాడో అనేది వినండి, కానీ ఫస్ట్ నేను చెప్పేది వినండి. మీరేంటంటే ఇది ఒక యాక్సిడెంటల్ డెత్, దురదృష్టకరమైన పరిస్థితి. మీకు మీ అమ్మగారికి విపరీతమైనటువంటి బాండింగ్, బంధం ఉంది. పెళ్లికి ముందే మా అమ్మ మాతోనే కంటిన్యూ అవుతుంది, చెల్లితోని తమ్ముడితోని కాదు అనేటటువంటి స్థాయి బాండింగ్ మీది. అమ్మ హెల్దీగా ఉండి అనుకున్నటువంటి పరిస్థితుల్లో చనిపోవటం అనేటటువంటిది, ఆ గ్రీఫ్, ఆ బాధ నుంచి ఇప్పటికి కూడా మీరు తేరుకోలేదు. యూజువల్గా సహజసిద్ధంగా ఈ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ గ్రీఫ్, ఈ బాధ, ఎస్పెషల్లీ న్యాచురల్ డెత్స్తో పోల్చుకుంటే యాక్సిడెంటల్ డెత్స్, సడన్గా అనుకోనటువంటి సందర్భాల్లో హెల్దీగా ఉండేటటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు చాలామంది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, డిప్రెషన్లోకి వెళ్తారు. అది సహజ సిద్ధమైనటువంటి ఒక మానసిక పరిస్థితి. అలాంటి వాళ్ళు యూజువల్గా ఏంటంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటి కారణాలు, నాకే ఎందుకు ఇలా అయింది, మా అమ్మకే ఎందుకు ఇలా అయింది, నా జీవితంలో ఎందుకు ఉంది, నా కుటుంబం, ఇలాంటి ఆన్సర్ లేనటువంటి, సమాధానం లేనటువంటి ప్రశ్నలతో చాలా
ఒక భయంకరమైనటువంటి మానసిక పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అటువంటి క్రమంలో కొన్ని గుర్తుకు రాకూడనటువంటి అంశాలు సహజ సిద్ధంగా గుర్తొస్తాయి. ఉదాహరణకి వేణుగోపాల్ అన్నటువంటి మాట, మీ అమ్మ మా ఇంట్లో ఉండటానికి లేదు, ఆ ముసలావిడ ఎందుకు, ఆ పెద్దావిడ ఎందుకు అని చెప్పి ఏదైతే వాగ్దానం పెళ్లికి ముందు అతను మీకు ఇచ్చాడో, మీ అమ్మ మాతో పాటు కంటిన్యూ అవుతుంది అనే మీ కండిషన్కి ఒప్పందం చేసుకున్నాడో, ఆ తర్వాత అతను ప్లేట్ ఫిరాయించి ఇలా రకరకాల మాట్లాడటం అనేటటువంటి సందర్భానుసారం మాట్లాడటం అనేది మీకు జ్ఞాపకాలు వచ్చినాయి. దానికి తోడు మధ్యలో అతను కోపంతో అవనియండి, లేదంటే అనాలోచితంతో అవనియండి, చనిపోతే బాగున్ను, ఆవిడ ఎందుకుంది పెద్ద ఆవిడ, ఇలాంటి మాటలు అనేటప్పటికీ మీరు ఉండేటటువంటి బాధకి అతను అన్నటువంటి మాటలకి ఒక లింక్ ఏర్పడి మ్యాచ్ చేసుకుని ఇదిగో నా లోపల ఉన్నటువంటి ఈ సందిగ్ధ పరిస్థితికి ఏర్పడినటువంటి ప్రశ్నలకి సమాధానం దొరికింది నా భర్తే అనేటటువంటి విధంగా మీరు రెట్రోస్పెక్టివ్గా ఆలోచించుకుని, ఆవిడకి గాయాలైన, ఆవిడ చనిపోయింది, ఇతను గాయాలు అవ్వలేదు, తాగున్న అతనికి ఇతను దెబ్బ తగలేదు, ఆవిడకి మాత్రం చనిపోయింది కాబట్టి ఒకప్పుడు తాగానని చెప్పొచ్చు కదా, ఇతను బహుశా ఏంటంటే తాగి నడిపాను కాబట్టి యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చెప్పి తాగేనన్న అంశం కూడా నాకు చెప్పకుండా బలవంతంగా మా అమ్మని ఎత్తుకుని ఇంటికి దింపడానికి ట్రై చేశాడు. ఇవన్నీ ఒక చుక్క కలుపుకుంటూ వెళ్ళిపోయి మీరు కంప్లీట్గా ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా నాలాంటి వ్యక్తులు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దానికి తోడు మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో, అవును అదేంటి అతనికి దెబ్బలు తగలకుండా మీ అమ్మ చనిపోవటం ఏంటి, ఇలా మాట్లాడేటప్పటికి మీ బ్రెయిన్ అంతా పొల్యూట్ అయిపోయి మీ భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి ఈ వారధ అనేటటువంటిది రోజు రోజుకి పెరుగుతూ పోయింది అనేది నా అభిప్రాయం. పద్మ, నీకు మాత్రం నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆ రోజు జరిగింది మొత్తం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్లీ జరిగింది అంతే. అది ఎట్లా అయింది అనేది నాకు తెలియదు, కానీ ఇప్పటికీ నాకు అది గుర్తులేదు. కానీ అది గుర్తొచ్చినప్పుడల్లా నేనెంత మానసిక క్షోభను అనుభవిస్తున్నాను, నా వల్ల ఒక ప్రాణం పోయింది అనే ఆలోచన నాలోకి వస్తుంటేనే నేను చాలా కుమిలిపోతున్నాను లోపల. ఎలాగైనా కూడా మేము అంతకన్నా బాధపడుతున్నాం కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్ అమ్మా, చెప్పండి అమ్మా. మీ అమ్మ నీకు, నాకు తెలుసు, మా అమ్మ నాకెలాగో నీకు మీ అమ్మ అలాగే, కానీ నేను చేసింది ఉద్దేశపూర్వకంగా కాదు కదా, అది జరిగింది యాక్సిడెంటల్లీ. నీకు ఇంకెంతకు మించి ఎలా చెప్పాలి? నువ్వు ఎవరి మీద ఒట్టేయమంటే వాళ్ళ మీద ఒట్టేస్తాను, పాప మీద ఒట్టేసి చెప్తున్నాను. అది మాత్రం నేను ఒట్టేసినంత మాత్రాన అమ్మ అయితే తిరిగి రాదు కదా. నువ్వు చేసిన తప్పు అది కాదు కదా. ఓట్లు కాదు, 1,00,000 ఓట్లు వేసినా కూడా, శతకోటి కార్యక్రమాలు చేసినా కూడా మీ అమ్మగారు తిరిగి రారమ్మా. తీర్చలేనటువంటి లోటు మేము చెప్పేది తీర్చలేని బాధ అయితే అమ్మ అయితే రాదు కదా. కదమ్మా ఇప్పుడు జరిగేటటువంటి పరిస్థితి ఏంటంటే, మీ అమ్మగారు చనిపోయి మీరు బాధపడుతున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు ఉండి ఆ బిడ్డ చెప్పుకోలేనటువంటి బాధలో లేదు. తల్లిదండ్రులు ఇద్దరు కళ్ళెదురుకుంటా కనిపించారు, మీ అమ్మగారు పోయారు. 3 సంవత్సరాల పాటు ఇంట్లో ఈ మౌనవ్రతం వల్ల ఎంత చంటిబిడ్డ, ఎంత మానసిక క్షోభ. ఒక తిరగటం లేదు, ఒక పార్కు లేదు, ఒక మాట లేదు, ఒక ముద్దు లేదు. ఏందమ్మా ఇప్పుడు ఆ బిడ్డకి ఎటువంటి జీవితాన్ని ఇస్తున్నారు? మీరు తల్లిని దురదృష్టం కొద్దీ పోగొట్టుకున్నారు, దాన్ని మనం మీ తల్లిని తిరిగి తీసుకురాలేవు. మీ బిడ్డ ఏం పాపం చేసింది ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు? ఈరోజు మా వేదిక వరకు వచ్చి మీరు ఫోన్ కాల్ చేయడం అనేది ఇద్దరు అదృష్టవంతులే. దానికి మించినటువంటి అదృష్టవంతురాలు ఆ బిడ్డ. అట్లీస్ట్ ఇప్పటికైనా ఐస్ బ్రేక్ అయ్యి నిజాలు బయటకు వచ్చి మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. అట్లీస్ట్ ఇలా మాట్లాడుకుంటే అనుమానాలు క్లియర్ అయ్యి ఉండేవి. మా వరకు కూడా అవసరం లేదు. ఒక ఆలోచన రావటం, దానికి ఫిక్స్ అయిపోవటం, నువ్వు చంపావు అంతే. ఇంకంతే అంటే ఇంకెవరేం మాట్లాడతారు? అందరి ఇళ్లలో భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. ఇంతకు మించినటువంటి గొడవల్లో మీరు మాత్రం 3 సంవత్సరాల పాటు వనవాసం. సార్, మీ ద్వారా నేను కోరుకునేది ఒకటే సార్, ఎలాగైనా సరే మా ఇద్దరిని పాపని కలపండి సార్. అది నా చేతుల్లో లేదు నాన్న. నేను ఇవ్వాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆవిడకి ఇచ్చాను. నాకు భయం వేస్తుంది సార్, తను ఉండే కొద్ది ఇలాగే పాపని దూరం చేస్తుందేమో, తను ఎలా దూరం అయిందో అలా దూరం అవుద్ది అని చెప్పి మళ్ళీ మేమిద్దరం కలిసి ఉండి పాపను కూడా మంచిగా పెంచుకోవాలని చెప్పి చూస్తాం సార్. ఎప్పుడు బంధాన్ని ఎవరు తీసేస్తే పోదండి. పద్మగారు, మీరు ఒక్కసారి డాక్టర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తే బాగుంటుందండి. పాప కోసం నేనేమంటున్నా, మీ ఇద్దరి కోసం చెప్పట్లేదండి. నేను ఫస్టే ఒక మాట చెప్పా, భార్యాభర్తలు ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు, దయచేసి ఆ పొజిషన్ని ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ స్టెప్ ఎక్కారు. ఇది సింపుల్ క్లారిటీ అండ్ కౌన్సిలింగ్తో తీరిపోయేటటువంటి అంశం. అతనికి ఒక మాట్లాడటానికి ఒక అవకాశం ఇవ్వి, మీరు ఏదైతే చెప్పాలో అది చెప్పండి. ఒక మధ్యస్థగా నేను ఉంటాను, నా దగ్గరికి మీరు ఇద్దరు రండి, మొత్తం అన్ని అనుమానాలు కూడా పటాపంచలు అయిపోతాయి. ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేద్దాం. దయచేసి ఆలోచించండి. మీరు ఎప్పుడు రమ్మన్నా నేను వస్తాను సార్, కంపల్సరీ. మేడం, మీరు చెప్పింది కూడా కరెక్టే. మీ మీద నమ్మకంతో, సార్ మీద నమ్మకంతో నేను మీరు అన్నది కరెక్ట్. నేను పాప భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు పాప భవిష్యత్తులో పెట్టుకొని ఆలోచించి ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి నేను రెడీగా ఉన్నాను సార్. సూపర్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మిగతావన్నీ అప్పుడు మాట్లాడుకోవచ్చమ్మా. ఏమైనా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, లేదంటే ఇక్కడ ఈ వేదిక మీద చెప్పనటువంటి ప్రశ్నలు ఏమన్నా ఉన్నా కూడా కౌన్సిలింగ్లో మాట్లాడచ్చు. ఈరోజు
మేము చేసినటువంటి ఒక గొప్ప పని, అది మీ వరకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ 3 సంవత్సరాల పాటు మాట్లాడుకున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరిని మేము మాట్లాడుకునేటటువంటి విధంగా చేసాం. అదే ఒక గొప్ప విజయంగా, ఆ పాప తరపున ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం అమ్మా. ఇది మీ ఇష్యూ ఒకటే కాదు, ఒక బిడ్డకు సంబంధించినటువంటి కూడా ఒక చిక్కుముడి సమస్య ఇది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో మనం ముందుకెళ్ళి నా కౌన్సిలింగ్ ద్వారా మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ పెరుగుతుందనే స్థాయి నమ్మకం కూడా నాకున్న అనుభవంతో నాకు ఉంది. కాబట్టి దయచేసి రండి, మాట్లాడదాం, అంత క్లారిటీ వస్తుంది. ఓకేనమ్మా? రైట్ అండి. ఓకే సార్. ఓకే ఓకే, ఓకే ఓకే సార్. ఆల్ ద బెస్ట్. కానీ తను వచ్చేలా చూడండి సార్, ఎందుకంటే వస్తుంది, తను వస్తుంది. మళ్ళీ తనతో ఇలా నేను మళ్ళీ నాకు జరగకుండా చూడండి. జయ గారు మాట్లాడతారు, ఫాలోఅప్ లో యూ డోంట్ వరీ అండి, మీరు ఏం ఫీల్ కావద్దు, నేను మాట్లాడతాను. డాక్టర్ గారి దగ్గరికి పంపించే బాధ్యత నాది. ఓకే అండి? పాప ఇంపార్టెంట్ సార్. అందుకే పాప కోసమే, పాప కోసమే. అందరూ ఇంపార్టెంట్ అయ్యి తమ్ముడు.